హలో అండి, వెల్కమ్ టు నీరజాస్ వరల్డ్. మనం ఈరోజు ఎగ్ ట్రేస్ ఉంటాయి కదా, వేస్ట్గా పడేయకుండా మనం వాటితో క్రాఫ్ట్ చేసుకొని ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి ఒక యాక్టివిటీగా వాళ్ళతో పాటు చేయించవచ్చు. మనం దీనికి ఏం కావాలంటే ఎగ్ ట్రేస్ ఉంటాయి కదా, అవి ఇలా కట్ చేసుకున్నాను నేను. ఇవి తర్వాత పెయింట్స్ కావాలి, ఇయర్ బడ్ డాట్స్ పెట్టడానికి ఇయర్ బడ్, అలాగే పెయింట్ బ్రష్ కావాలి, ఒక థ్రెడ్ అండ్ సిజర్ కావాలి. మనం ఇప్పుడు ఎలా చేసుకుందామంటే, ఫస్ట్ నేను దీనికి పెయింట్ వేస్తాను. చాలా చాలా ఈజీగా ఉంటుందండి. అండ్ మనం అదే ఎగ్ ట్రేస్ని వేస్ట్ చేయకుండా ఇలా క్రాఫ్ట్ చేసుకొని ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. పిల్లలు కూడా ఒక యాక్టివిటీ, వాళ్ళు కూడా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఇలా యాక్టివిటీస్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా అండ్ కొత్తగా నేర్చుకోవడానికి వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా పెయింటింగ్ అనేది చాలా ఇష్టంగా ఉంటుంది కదా, పెయింటింగ్ ఇలా చేయించారంటే పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, చూసారు కదా, ఇది మొత్తం ఇలా వైట్ కలర్ పెయింట్ వేసేసాను. ఇప్పుడు డాట్స్ పెట్టుకుందాం. నేనైతే బ్లాక్ కలర్ పెడుతున్నాను, డాట్స్ బాగా కనిపిస్తాయని వైట్ మీద. చూసారు కదా, ఇలా వైట్ కలర్ దాని మీద బ్లాక్ కలర్ డాట్స్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇది వైట్ చేసుకున్నాం. ఇంకొక షెల్ ఇది దీనికి అయితే నేను గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను. ఓకే, చూసారు కదా, ఇదైతే గ్రీన్ కలర్ వేసేసాను. దీనికి నేను ఎల్లో కలర్ డాట్స్ పెడతాను. మనకి ఏ కాంబినేషన్స్ కావాలనుకుంటే, మనకి ఏ కాంబినేషన్స్ నచ్చితే ఆ కలర్ వేసుకోవచ్చు. నేనైతే గ్రీన్ మీద ఎల్లో బాగుంటుందని చెప్పి ఎల్లో కలర్ డాట్స్ పెడుతున్నాను. ఇలా చూసారు కదా, గ్రీన్ కలర్ మీద ఎల్లో కలర్ డాట్స్ ఎంత బాగున్నాయో. ఇప్పుడు మనం ఇంకా ఉన్నాయి కదా, ఇంకొకటి దీనికి ఎల్లో కలర్ పెయింట్ వేసుకుంటున్నాను నేను. దీనికి ఎల్లో కలర్ వేస్తాను. ఓకేనా, ఓకే, చూసారు కదా, దీనికి మొత్తం ఎల్లో అయిపోయింది. నెక్స్ట్ దీనికి నేను బ్లాక్ కలర్ వేస్తున్నాను. అయిపోయింది. దీనికి మొత్తం ఇలా బ్లాక్ కలర్ వేసేసాను. ఇప్పుడు దీనికి నేను ఎల్లో కలర్ డాట్స్ పెడతాను, ఫ్లవర్ డిజైన్ లాగా. ఓకే, ఇలా అయిపోయిందండి. ఇది ఫుల్ ఎల్లో కలర్ ఉంది కదా ఫేస్. దీనికి మనం ఐస్ పెట్టుకుందాం. ఓకే, ఇలా స్మైలీ ఫేస్ పెయింటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేనైతే ఇలా పెద్ద సూది తీసేసుకున్నానండి. మీరైతే ముందే హోల్స్ పెట్టేసి జస్ట్ థ్రెడ్ ఎక్కించుకున్నా సరే. ఓకే, నేను ఇది ఈజీగా ఉంటుందని ఇలా ప్రిఫర్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా చూసారు కదండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. నేనైతే ఈ కలర్స్ యూస్ చేస్తాను. మీకైతే ఏ కలర్స్ నచ్చితే ఆ కలర్ కాంబినేషన్స్ యూస్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వాళ్ళు కూడా చాలా ఇష్టపడి చేస్తారు. కొంచెం టైం కూడా వాళ్ళు స్పెండ్ చేసినట్టు ఉంటుంది. నేను ఇలాగే ఇంకొకటి కూడా చేశాను, చూపిస్తాను. చూడండి, ఇదొకటి రెడ్ వైట్ కాంబినేషన్, ఇదొకటి. చూసారు కదా, ఇదొకటి. ఇలా కలర్ఫుల్గా చేసుకోవచ్చు. అండ్ మనం ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, బై.